హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ప్రిపరేషన్లో భాగంగా ఇప్పటివరకు ఒక మోడల్ పేపర్ చూడడం జరిగింది. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో ప్రిపరేషన్లో భాగంగా 9/11/2014 మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఎగ్జామ్కి పేపర్ చూద్దాం విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ ది లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది మూలకాలలో ఏది ఎలక్ట్రాన్ నెగిటివ్? సో ఎలక్ట్రాన్ నెగిటివ్ సోడియం, ఆక్సిజన్, మెగ్నీషియం, కాల్షియం. సో ఇవన్నీ ఎలక్ట్రో పాజిటివ్ ఉన్నాయి. సో ఆక్సిజన్ ఒక్కటే ఎలక్ట్రాన్ నెగిటివ్ కమ్ న్యూట్రల్ కూడా, కాబట్టి ఆక్సిజన్ ఈజ్ ద ఎలక్ట్రాన్ నెగిటివ్. మన అసలైన రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు ఉండేవి? సో స్టార్టింగ్లో ఏర్పాటు చేసినటువంటి 1915 వచ్చినటువంటి రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్ ఉండేవి, ప్రకరణలు, అధికరణలు. సో తర్వాత అవి మార్పులు చెంది మరిన్ని ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఎక్కడ ఉంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి కోల్కతాలో ఉంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో న్యూట్రిషన్స్ వీటికి సంబంధించి ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో మనకి ఇంతకుముందు ఏంటంటే మ్యాథ్స్ అన్ని కంబైన్ చేసి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. 436 × 17 × 3/32 వాల్యూ ఎంత? సో దీన్ని క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం. సో 436 × 17 × 3/32. సో దీన్ని ఎలా చేయాలంటే ఇక్కడ బై ఉన్నదాన్ని ఎంత మటు పక్క పెట్టేసి ఈ మూడింటిని ఇంటూ చేసేస్తే మనకు 22236 వాల్యూ వస్తుంది. 22236 వాల్యూని బై 32 చేస్తే 694.875 వస్తుంది. సో 694.875 ఈజ్ ద ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. ఒక పడవ ఎగువ ప్రవాహంలో 10 మినిట్స్లో 2 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. అదే దిగువ ప్రవాహంలో 6 మినిట్స్లో 2 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. అయితే దాని యొక్క స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత అని అడిగిండు. సో స్ట్రీమ్ యొక్క స్పీడ్ అడగడం జరిగింది. సో దీన్ని కూడా క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 10 మినిట్స్లో 2 కిలోమీటర్స్. సో అసలు ప్రవాహ వేగం అనుకోవాలంటే అప్ అండ్ డౌన్ని తీసేస్తే మనకు వచ్చేది ప్రవాహ వేగం. సో డౌన్లో వెళ్తున్నప్పుడు మనకు యాక్చువల్గా నెంబర్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? 2 కిలోమీటర్స్ బై ఎంత టైంలో? 6 మినిట్స్లో. సో పర్ అవర్కి 60 మినిట్స్ వస్తుంది. సో దీన్ని భిన్నం బై భిన్నం కాబట్టి 2 × 60/6 20 kmph వస్తుంది. నెక్స్ట్ అప్ సైడ్ వెళ్తే అంటే మనకు పై సైడ్కి వెళ్తే మనకేమొస్తుంది? 2 కిలోమీటర్స్ బై 10 మినిట్స్ మూవ్ అయ్యిండు. సో ఓవరాల్గా మినిట్స్లో ఇచ్చింది కాబట్టి అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 60. సో భిన్నం బై భిన్నం కాబట్టి దాన్ని రివర్స్ ఇస్తే 2 × 60/10 6 2 12. సో 12 kmph. సో మనకి మళ్ళీ ఈ ఫార్ములాలో హాఫ్ ఆఫ్ A - Bలో సబ్మిట్ చేసినట్లయితే 20 - 12 8 8/2 అంటే 4 kmph వస్తుంది మనకి. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ 17.98/6.2 ప్లస్ 1.25/0.5 మైనస్ 0.96/0.8 దీని యొక్క వాల్యూ ఎంత? సో ఇది కూడా క్యాలిక్యులేషన్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బై ఉంది. సో 17.98/6.2 చేసి 2.9 వస్తుంది. సో 1.25/0.5 0.5 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2.4 2.5 వచ్చింది. నెక్స్ట్ 0.96/0.8 చేస్తే 1.2 వచ్చింది. సో ఇక్కడ మనకు ప్లస్లు మైనస్లు చూసుకున్నట్లయితే సరిపోతుంది. ప్లస్ ఉంది, తర్వాత ఇక్కడ మైనస్ ఉంది. సో రెండింటిని కూడా ఒక దాని నుంచి తీసేయాలి. 2.9 ప్లస్ 2.5 మైనస్ 1.2 = 4.2. సో 4.2 ఆప్షన్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ రైట్. దిస్ ఇస్ 4.2 4.3 4.4 4.5. నెక్స్ట్ బాస్కెట్బాల్ ఆటలో ఒక్కొక్క జట్టులో ఎంతమంది ఉంటారు? సో బాస్కెట్బాల్ జట్టులో 5 మెంబర్స్ ఉంటారు, కబడ్డీలో 7 మెంబర్స్ ఉంటారు, క్రికెట్లో 11 మెంబర్స్ ఉంటారు. ఇదే మనకు ఎంతమంది ఉంటారో కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్ ENT నిపుణులు ఉపయోగించేటటువంటి అద్దం ఏమిటి? వాళ్ళు పుటాకార దర్పణాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇబ్రహీం రహంతుల్లా కప్పు దేనికి సంబంధించింది? ఇబ్రహీం రహంతుల్లా కప్పు బ్యాడ్మింటన్కి సంబంధించిందండి. మిగిలిన వీటికి కూడా దీనికి సంబంధం లేదు. సో ఈ కప్స్ ఇంపార్టెంట్, మనకు డేవిడ్ కప్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకసారి మనకు వచ్చినట్లయితే ఇది
టెన్నిస్ గురించి అడుగుతారు మేజర్గా. టెన్నిస్లో మనకు మెయిన్గా చూసుకున్న గ్రాండ్ స్లామ్స్ అడుగుతారు. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎక్కడ, వాటి గురించి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ కులాలు తెగలను షెడ్యూల్డ్ కులాలు అండ్ షెడ్యూల్డ్ తెగలుగా ప్రకటించేటటువంటి రాజ్యాంగపరమైనటువంటి అధికారం ఎవరికి కల్పించబడింది? సో కులాలను తెగలను షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్గా మార్చేటటువంటి అధికారం ఎవరికి కల్పించబడిందండి? పార్లమెంట్కి. సో పార్లమెంట్ అంటే 3 ఉంటాయి పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. వీటన్నిటిని కలిపి మనం పార్లమెంట్ అని అంటాం. నెక్స్ట్ 1008561 ప్లస్ 8165423 ప్లస్ 9132435 మైనస్ 2342175 మైనస్ 4832511. సో దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగిండు. సో దీనికి పెద్ద రిస్క్ ఏం అవసరం లేదు. సో ఈ విధంగా టోటల్ ఈ మూడింటిని కూడి ఇక్కడ వేయడం అండ్ నెగిటివ్ అంతా కూడి తీసేస్తే మనకు 111,31733. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్. 6.4 ఇంటూ 3.8 ఇంటూ 4.2 ఇంటూ 0.3. సో దీని యొక్క వాల్యూ ఎంత? సో ఇక్కడ ఏం లేదు, వీటి యొక్క పాయింట్స్ పక్కన పెట్టాలి. 1 2 3 4 పాయింట్స్ని పక్కకు పెట్టుకొని వీటన్నిటిని ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఇంటూ చేసిన తర్వాత ఆ 4 పాయింట్స్ 4 డిజిట్స్ తర్వాత దాన్ని ప్లేస్ చేసినట్టయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఎస్ 6.4 ఇదంతా జస్ట్ దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. మనిషిలోని వెన్నునాడుల జతలు ఎన్ని? సో వెన్నునాడుల జతలు అడిగిన జతలు అయితే 31. సో ధ్వని స్థాయి కొలమానం, ధ్వనిని ఎలా కొలుస్తారు అంటే ఫ్రీక్వెన్సీలో తరంగ రూపం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇంకో డెసిబల్స్ కూడా వస్తాయి, డెసిమల్స్. నెక్స్ట్ జిఎస్ఎల్వి ఉపగ్రహం, దీని ద్వారా జిఎస్ఎల్వి ఎడ్యుషాట్, హామ్షాట్, కార్టోషాట్, మిడ్షాట్. సో ఎడ్యుషాట్ అండి జిఎస్ఎల్వి. ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ కౌన్సిల్, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. సో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అండి ఎన్ఐసి. ఈ కింది వాటిలో ఇండియాలో మాల్యా పీఠభూమి దీనికి ఉదాహరణ? సో మాల్యా గిరిపద, శిలాద్రవ, ఖండాంతర్గత, అంతర. సో శిలాద్రవ. ఇండియా మిలిటరీ ఏ దేశంతో చొరవ తీసుకున్నందుకు ఆపరేషన్ కాక్టస్ పేరు ఇవ్వబడింది? ఆపరేషన్ కాక్టస్ అంటే మాల్దీవులు. శ్రీలంకతో జరిగితే వేరే వస్తుంది, బంగ్లాదేశ్తో, భూటాన్తో, చైనాతో, రష్యాతో, వేరే వేరే దేశాలతో ఇండియా జరిపినటువంటి ఆపరేషన్స్ని వాటి పేర్లుగా పిలువబడుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మాల్దీవులకు కాక్టస్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ 6561 81 9 తర్వాత ఏమొస్తుంది? సో √6561 అంటే 81, √81 అంటే 9, √9 అంటే 3. సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ రైట్. నీవు నాకు రక్తం ఇస్తే నేను నీకు స్వాతంత్రం హామీ ఇస్తాను అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? సో ఎవరన్నారండి? ఇది సుభాష్ చంద్రబోసే. నీవు నాకు రక్తం ఇస్తే నేను నీకు స్వాతంత్రం హామీ ఇస్తాను అంటే స్వాతంత్రం తెచ్చిస్తాను అని నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. మానవ శరీరంలో కింది వాటిలో ఏది సర్వసాధారణంగా ఆడమ్స్ యాపిల్గా పిలువబడుతుంది? సో ఆడమ్స్ యాపిల్ అంటేనే థైరాయిడ్ గ్రంథి. సో ఈ విధంగా కొన్ని డ్యామ్ షూర్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. ఒక పంచాయతీ రద్దు అయితే ఎన్ని నెలల్లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది? సో 6 months. సో చాలా మటుకు కూడా 6 months అనేది ఉంది. నెక్స్ట్ టెంపరేచర్, రక్తపీడనాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు? రక్తపీడనాన్ని కొలిచే పదార్థం సో స్పిగ్మోమానోమీటర్. రక్తపీడనము ఒకవేళ మనకు టెంపరేచర్ కనుక్కోవాలంటే థర్మామీటరు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కనుక్కోవాలంటే బారోమెట్రీ, పాలకు సంబంధించి అయితే లాక్టోమీటరు, రక్తపీడనానికి అయితే స్పిగ్మోమానోమీటర్. ఎలక్ట్రిక్ స్టవ్లో ఎలిమెంట్ దేంతో ఉంటుంది? ఎలక్ట్రిక్ స్టవ్స్లో మాత్రం నిక్రోమే కరెక్టే. అడవుల వినాశనం వల్ల కింది వాటిలో ఏ ముప్పు వాటిల్లును? అనావృష్టి, వరదలు, భూసార
భూసారం నష్టమవుతుంది, భూసారం పోతుంది పైన పేర్కొన్నామని. అనావృష్టి వస్తుంది, సో వర్షాలు పడవు, ఒకవేళ పడ్డా కూడా అది భూమి ఇంకిపోకుండా నష్టమవుతుంది, భూసారం కొట్టుకపోతుంది. కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ రైట్. 1 of 2/3, 2 into 1/3, 2 into 2/3 minus 4 into 1/2 అయితే వాల్యూ ఎంత? సో 3 ఉంది. సో ఎంత మటుకు కూడి దీనిలోంచి తీసేస్తే వీటన్నిటికి కాసాకు కట్టుకుంటే 3 2 6 కాసాకు వస్తుంది. సో డైరెక్ట్ మన క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఆప్షన్ నెంబర్ 2 సి ఈజ్ రైట్. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఈ విధంగా రాగానే వీటన్నిటిని కాసాకు కట్టుకుంటే 5 7 8 అనేది వీటన్నిటి యొక్క సంక్షిప్త రూపం. ఈ సంక్షిప్త రూపాన్ని మనం కాసాకు కట్టుకున్నా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. కొవ్వులు మరియు నూనెలు రసాయనికంగా ఏంటి? ట్రియూస్టర్లు, ఎమైన్లు, ఆల్డిహైడ్లు, కీటోన్లు. సో కీటోన్లే కొవ్వులు, నూనెలు. IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో ఇక్కడ ఇండియన్ ఎన్ పెడితే ఇది కూడా ఉండేది. సో చిన్న మిస్టేక్స్ ద్వారా వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. సో అబ్రివేషన్స్ కూడా మెయిన్గా అడగడం జరుగుతుంది. ఉష్ణం, పీడనం కొలిచేటప్పుడు శాశ్వతంగా రూపాంతరం చెందే లోహాన్ని ఏమంటారు? సో థర్మోప్లాస్టిక్, థర్మోసెట్, కెమికల్ కాంపౌండ్, పాలిమర్. థర్మోసెట్. సో ఉష్ణ అంటే టెంపరేచర్ని, ప్రెషర్ని కొలిచేటప్పుడు మాత్రం శాశ్వతంగా థర్మోసెట్ని యూజ్ చేయడం జరుగుతుంది. మృత్యకటికం అనేటటువంటి బుక్ను రచించింది ఎవరు? విక్రమాదిత్య, కల్హనుడు, బాణభట్ట, శూద్రకుడు. సో శూద్రకుడు అని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రీవియస్ 2014లో జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బిట్స్ చూద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సెట్ యువర్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.